చూస్తున్నారా? చూడండి, నేనే తీసుకుని వస్తున్నాం సార్. ఏ బాగుంటాయి పెడతారు కానీ సార్ తీయండి. ఇలా తోడుకోళ్ళు ఇద్దరు కూర్చోండి. కూర్చో నువ్వు. లేగతలే మళ్ళీ లేగలేవా? నేను లేపుతాను, కూర్చో. ఏదండి ఇక్కడ టీచర్ గారు పేషెంట్ ఇదమ్మా. ఓ బాబా, wishing you all a very, very auspicious and special wishes from JD Foundation for Happy Women's Day. We wish you all Happy Women's Day. Women should be celebrated, our strength, and should always be supported. We are very thankful to one and all present here who have given us auspicious strength and support in planting so many plants. And we are encouraging greenery, and we also encourage you all to support greenery and encourage women and always support them in whatever they are doing. Thank you one and all, and a special thanks to all the men here for encouraging women. Thank you JD Foundation from all the women. JD Foundation తరఫున ఇక్కడ మేము ఈరోజు విశాఖపట్నం 89వ వార్డు సంతోష్ నగర్లో మా JD ఫౌండేషన్ చైర్మన్ శ్రీ వివి లక్ష్మీనారాయణ గారి సూచనలతో కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో మొక్కలు, పండ్ల తోటలు, మొక్కలు అన్ని జీవీఎంసీ వారి ఇచ్చిన మొక్కల్ని నాటడం జరుగుతుంది. అంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవం, అదే ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరి చేత ఈ మొక్కల్ని నాటించడం జరుగుతుంది. ఇంకా మేము సమాజ శ్రేయస్సు కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. విత్తన బంతులు పిల్లల చేత, స్కూల్ పిల్లల చేత, పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ నిషేధం, ఇంకా ప్లాస్టిక్ ఈ గుడ్డ సంచులు పంచడం, అలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేసాము. రైతుల్ని సన్మానించడము, రైతులను గౌరవించడము, చాలా కార్యక్రమాలు చేసాము. దీనివల్ల మాకు అందరి తరఫున, ఫౌండేషన్ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మనకి అనాది నుంచి నేటి వరకు చూస్తే మహిళలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ మహిళా దినోత్సవం రోజు చప్పట్లు కొట్టించుకోవడమే మహిళల పని అంటే కాదు. ఎందుకంటే మహిళలు ఋగ్వేద కాలం చూస్తే, ఋగ్వేద కాలంలో మనకి ఎంతోమంది వేద పండితులు ఉన్న కాలము మనది. మన భారతదేశంలో ఎంతోమంది వేద పండితులు పుట్టిన కాలం నుండి కూడా మనము ఎన్నో విజయాలు సాధించాం. కానీ మలివేద కాలం నుండి వచ్చినప్పటికీ స్త్రీ అణిచివేతకు గురైంది. ఈ అణిచివేతని కూడా లెక్క చేయకుండా వచ్చిన వీరమణులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళలో దుర్గాబాయి దేశ్ముఖ్ తీసుకోవచ్చు, అలాగే ఇందిరాగాంధీ, నెక్స్ట్ మన రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, వీళ్ళందరినీ మనము ఒక రోల్ మోడల్స్గా తీసుకోవచ్చు. అలాగే ఇప్పటి ఆధునిక ప్రపంచంలో కూడా ఎంతోమంది ఉన్నారు. ఆకాశంలో వెళ్ళే అంతరిక్షం నుండి ఇక్కడ వ్యవసాయం వరకు కూడా ఎంతోమంది స్త్రీలు ఎదుగుదలకి కారణమవుతుంది. కానీ ఇప్పుడు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాము అంటే, ఎన్నో పోరాటాల తర్వాత 1975లో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8న ప్రకటించింది. అప్పటి నుంచి మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ 2026 కూడా ఒక ప్రత్యేకత ఉంది. అంటే ఒక మహిళకి అవకాశం ఇస్తే తను ఎంతవరకైనా తీసుకువెళ్తుంది అనేది దీని అర్థం అనమాట. అంటే ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు JD ఫౌండేషన్ తరఫున ఈరోజు మనం మొక్కలు నాటాము. ఈ మొక్కలు అనేవి ఈరోజు నాటిన వాళ్ళే తినరు, ఆ తర్వాత కూడా మనకి దీని ఫలాలు అనేవి అందుకుంటాం. అది గివ్ అండ్ గెయిన్ పాలసీ. ఈరోజు JD ఫౌండేషన్ తరఫున అందరికీ నేను మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నాను. నా పేరు వరలక్ష్మి.